ఏంటో తీయదు. ఏం చేస్తున్నారు ఈరోజు? నేనా ఎన్నా కలుపుకుంటున్నాను. జుట్టు బాగా తెల్లగా అయిపోయింది కదా. ఏంటి ఇందులోనా? ఎందుకు తుప్పట్టేసింది? మంచిగా తీసుకోవచ్చు కదా. ఈ తుప్పు పట్టిన దాంట్లో మనం ఇలాగ హెన్నా కలిపి తర్వాత మనం పొద్దున్న పెట్టుకుని నైట్ నానబెట్టేసుకుని రేపు మార్నింగ్ పెట్టుకున్నాం అనుకో, పెట్టేసుకుని ఒక 4-5 గంటలు అలా ఉంచేసుకోవాలి. ఒక్క ఇంటికి కూడా రావద్దు. చాలా గట్టిగా మరి ఊడిపోయే జుట్టున్నా సరే ఆగిపోతుంది. ఓ, మీరు నాకు ఎప్పుడు కలిపి పెడతారు పేస్ట్? ఇలా చేస్తారా? ఇలా చేస్తాను. నువ్వు చూస్తే ఇప్పుడు మళ్ళీ తుప్పు పట్టింది అది ఇది అంటావని నీకు నేను కనపడకుండా కలిపేస్తాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమైనా వాటరా? వాటర్ కాదు, ఇది ఆల్రెడీ నేను 2 స్పూన్లు టీ పొడి వేసి మరగబెట్టి పెట్టాను. ఇది గోరువెచ్చగా ఉన్నది ఇందులో కలిపేస్తామాట. ఇంకా వాటర్ ఏం అవసరం? వాటర్ అవసరం లేదు మనకి. అంటే తెల్లంటికలు ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, కొంచెం తెల్ల జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మామూలుగా అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా కాకుండా బ్రౌన్ కలర్ కావాలనుకో మనం కాఫీ పొడి కూడా మరగబెట్టి పోసుకోవచ్చు. ఇందులోనా కాఫీ పొడి? కాఫీ పొడి కూడా. ఈ తుప్పును చూసావు, ఈ తుప్పు హెన్నాలో కలిసింది అనుకో, చాలా చాలా జుట్టు అసలు చాలా పొడవుగా తయారవుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంకా వాటర్ కావాలి కదా, ఇందులో వాటర్ వేసుకో. ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా ఉంది. ఇప్పుడు టీ పొడికి బ్లాక్ వస్తుందా? బ్రౌన్ కలర్ వస్తుంది. కాఫీ పొడికి? కాఫీ పొడి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది టీ పొడి కదా, ఏ కలర్ వస్తుంది? టీ పొడి వేసుకున్నాం అనుకో కొంచెం ఎర్రగా వస్తుంది. అదే కాఫీ పొడి వేసుకుంటే బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇది సరిపోలేదు కదా, ఇందులో మనకి కొంచెం వాటర్ కలుపుకొని కూడా కలపవచ్చు. ఇలా నానిన తర్వాత పొద్దున్న చూడు, మార్నింగ్ ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది, బ్లాక్ అండ్ అలాగా అయిపోతుంది. ఇదా గ్రీన్ గా ఉంది కదా, గ్రీన్ గా ఉంది కదా, ఇది బ్లాక్ అండ్ అలాగా అయిపోతుంది. పొద్దున్న మనం పెట్టుకుని మార్నింగ్ 9 o'clock అలా పెట్టుకుని 1 గంట వరకు అలా ఉంచుకున్నాం అనుకో, 4 hours 4 hours 5 hours ఉంచుకున్నా ఏం కాదు. ఎంత ఉంచుకుంటే మనం జుట్టు అంత కుదుళ్ళు అంత గట్టిపడతాయి. ఇది కలవలేదు అత్తయ్యగారు, వాటర్ వేయండి. కొంచెం పోస్తాను. మనకు పలసకైనా ఏం కాదు. మార్నింగ్ ఏమవుతుందంటే ఇది తీసుకుంటుంది కదా నానితే, ఇది 2 కలిపి నల్లగా. ఇప్పుడు నైట్ ఖచ్చితంగా నానాలా? ఒక నైట్ అంతా నానాలి. అది ఏ కంపెనీ అయినా ఏం కాదు. హెన్నా లేదు అనుకుంటే మనం ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చెట్లు కోసి తెచ్చుకుంటాం కదా, గోరింటాకు, అది కూడా మనం శుభ్రంగా మిక్సీలో వేసుకుని గ్రైండర్ చేసుకున్న తర్వాత బాగా అది కూడా ఇలా నానబెట్టుకుని ఒక నైట్ అంతా మార్నింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓహో, అయితే మీ జుట్టు సీక్రెట్ ఇదా? అందుకేగా ఎప్పుడు నా జుట్టుని చూసి ఇంత జుట్టు ఉంది ఈ వయసులో కూడా అంటావు. అందుకే నేను నెలకు ఒక్కసారైనా పెట్టుకుంటా. దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను. ఇలాగే కలుపుతాను. ఇప్పుడు ఇది ఇంకా పలుచగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా బాగా జుట్టు రాలిపోతుంది అనుకో, ఇలాంటివి కూడా ఏం పెట్టక్కర్లేదు. చాలా వరకు కొంతమందికి స్కిన్ ఎనర్జీ అలా ఉన్నోళ్ళకి పడదు కదా. సన్నీళ్ళు స్నానమైన రోజు మనం సన్నీళ్ళు స్నానం చేసాం అనుకో, జలుబు రాలేని వాళ్ళకే నేను చెప్పుకున్నాను. మరి జలుబు వచ్చే వాళ్ళకి గోరువెచ్చగా చేయాలి. అంటే వేడి నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు వేడి నీళ్ళు మనం చెట్టు కోసం అంత చచ్చిపోద్ది కదా, మన జుట్టు కూడా చెట్టుతోటే సమానం. చాలా అసలు చేసి ఒక 1 నెల రోజులు మొత్తం జుట్టు ఆ షాంపూలు ఈ షాంపూలు అవి కాదు పెట్టేది. దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇచ్చామనుకో జుట్టు అలాగే ఉంటుంది. చూడండి, ఇలా కలిస్తే సరిపోయిద్ది అత్తయ్యగారు. ఇంకా కొంచెం పలసుకున్నాయి. ఇంకా కావాలంటే మార్నింగ్ కలుపుకోవచ్చు మనకు నీళ్లు మనం పెట్టుకునేటప్పుడు. ఓకే, అప్పుడు బిగిసిపోయింది కాబట్టి మనం వాటర్ వేసుకోవచ్చు. కావాలంటే పలుచగా కావాలంటే మనం ఎంత పలుచగా కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇప్పుడు మరి మనకి ఇది ఉంది కాబట్టి ఇందులో కలుపుకున్నాం ఇనుప దాంట్లో. మరి లేని వాళ్ళు ఏం చేస్తారంటే స్టీల్ అట్లలో కలుపుకుంటే పచ్చగా అలాగే ఉండిపోతుంది. స్టీల్ అట్లలో కలుపుకున్నప్పుడు మన దగ్గర ఏదైనా ఇనప ముక్క ఉందనుకో, ఆ ఇనప ముక్క మనం అందులో వేసిస్తాం అనుకో, తెల్లారేటప్పుడు నలుపు వచ్చేస్తాం. ఇప్పుడు మనకి పెయింట్ డబ్బాలు అవి ఉంటాయి, పెయింట్ డబ్బాలు కానీ చిన్న పీస్ ఏదో తీసుకుని లేవనుకో, ఒక 4-5 మేకలు ఉన్నాయనుకో, అవి తడిపేసేయాలి. ఎందుకంటే తుప్పు వస్తుంది అనుకో, తుప్పు దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడో కలర్ ఇదిగో కలర్ మారుతుంది, చూసావు కదా, ఇదే కలరు బాగుంది. కలర్ మారుతుంది, కలుపుతుంటే కూడా భలే మెత్తగా బాగా మిక్స్ అవుతుంది. టీ పొడి వాటర్ వేసాం కదా, బాగుంది.
కావాలంటే చాలా వరకు నిమ్మకాయ వేసుకుంటారు, కోడిగుడ్డు వేసుకుంటారు చాలామంది తెల్లారి. అది నాకు నచ్చదు. ఏమో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఓకే, ఎగ్ వేసుకున్నా కూడా మంచిదే, మనకి జుట్టు బాగా పెరిగిద్ది, మంచిగా స్మూత్గా ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఇది మార్నింగ్ ఎట్లా అయ్యిద్దో చూద్దాం. మా అత్తయ్య గారు చెప్పినట్టు బ్లాక్ అయ్యిద్దో లేదో. మళ్ళీ మనం మార్నింగ్ కలుసుకుందాం. ఓకే, బాయ్. నిన్న రాత్రి నానబెట్టి పెట్టుకున్నాం కదా, నైట్ అంతా అలా ఉంచానండి. మనము నానబెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి, ఎందుకంటే పైన పొరంతా గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. ఇలా మూత పెట్టామనుకో మెత్తగా ఉంటుంది. ఇది ఎలా తయారవుతుందో చూద్దాం. ఇంకా చూసారా, అంతా నలుపు వచ్చేసింది, చాలా నల్లగా ఉంది. ఇలా నానబెట్టిన తర్వాత చుట్టూ కొంచెం వాటర్ చల్లి పెట్టామనుకో ఇలా బ్లాక్గా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం. ఇదంతా దాంట్లో మిక్స్ చేసి పెట్టేసుకుందాం తలకి. చూసారు కదా, బ్లాక్ అన్నలాగా ఎంత బ్లాక్గా వచ్చేసిందో. ఇదండి చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకంటే మనం ఇది పెట్టుకున్న తర్వాతగా స్నానం చేయాలా లేకపోతే షాంపూ పెట్టుకోవాలని. కానీ షాంపూ పెట్టుకోవాలి. షాంపూ పెట్టుకోకపోతే ఏదో కొంచెం అట్టగా తీసినట్టు అలా అనిపిస్తుంది. ఆ షాంపూ కూడా అండి నేను ఎక్కువ మీరా షాంపూ వాడతాను, ఎప్పుడు మీరా కుంకుడికాయ షాంపూ వాడతాను, చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి, జుట్టును కాపాడుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి.